అపవాది నిన్ను టార్గెట్ చేశాడు. అందుకే నీలో నమ్మకత్వం పోతుంది, విశ్వాసం కోల్పోతున్నావు, నీకు సందేహాలు ప్రారంభించబడుతున్నాయి, కలవరం వస్తుంది. ఎందుకో గలిబిలి గలిబిలి గలిబిలి, ఏదో తెలియని భయము ఆందోళన నీ మీద, నీ కుటుంబం మీద కలుగుతుంది. నువ్వు పండుకున్నప్పుడు ఏదో తెలియని కలవరం గుండెల్లో, జీవితంలో ఎవరో వచ్చి వెంబడించినట్టు అనిపిస్తుంది. ఎవరో ఉన్నా సైతాను అటాక్, అది నమ్మనివ్వట్లేదు. సైతాన్ అటాక్ వాగ్దానం నమ్మనివ్వదు. వాగ్దానం దేవుడు చెప్తాడు, నేను దేశం యొక్క ఉన్నత స్థానం నిలబెడతాను, అది నమ్మనివ్వదు నిన్ను. వాగ్దానం నీ కొడుకు కార్యం చేస్తాడు, నమ్మనివ్వదు, అది నమ్మనివ్వదు. నీ తండ్రి లేవనెత్తబడతాడు హాస్పిటల్ పడ నుంచి, నమ్మనివ్వడు, వాడు నమ్మనివ్వడు. ఎందుకు చెప్పు, నువ్వు నమ్మితే కార్యం జరుగుతుందిగా, నువ్వు విశ్వసిస్తే రక్షణ కలుగుతుందిగా, నువ్వు నమ్మితే మరణం తొలగిపోతుంది. ఎందుకు చెప్పిన బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇప్పుడు నువ్వు నమ్మిన దేవుడు మహిమను అంటే అంటే ఒక బిలీఫ్, నమ్మకం మీద ఎంత గ్లోరీ ఉందో చూడు. అంటే దోస్ హూ బిలీవ్ దే ఆర్ నాట్ ఆర్డినరీ. యేసును నమ్మిన వారు సాధారణమైన వాళ్ళు కదా, ఆమేనండి. క్రీస్తు పునరుత్థానం నమ్మిన వాళ్ళు సాధారణమైన వాళ్ళు కదా, ఆమేనండి. వాళ్ళకి అద్భుతాలు దేవుడు చేస్తాడు, వారికి సూచక క్రియలు దేవుడు చూపిస్తాడు, వారికి అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు, వారి ద్వారా దేవుడు అనేకుల జీవితాలను వెలిగిస్తాడు, వారి జీవితాలు దీవెన కలగన దేవుడు మారుస్తాడు. ఓపెన్ యువర్ హార్ట్ టు సీ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఒకసారి నీ కన్నులు తెరిచి చూడు, నీ హృదయం తెరిచి చూడు, నిన్ను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు.